Let us see the word of God, dear friends. దేవుని వాక్యం చూసుకుందాం ప్రియులరా. Let us turn to Psalm 62. కీర్తనల గ్రంథము 62వ అధ్యాయం చూసుకుందాం. Psalm 62. Let us read from verse 5. 5వ వచనం నుంచి చదువుకుందాం ప్రియులరా. Here it says, "My soul wait in silence for God only, for my hope is from Him." నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము, ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. హల్లెలూయా. Serious sense, here psalmist says, "My soul wait or depend on God only, for my hope is from Him." You see, we must practice depending on God alone, dear friends. దేవుని మీద మనం ఆయన్ని నమ్ముకొని ఆయన మీద ఆధారపడడం మనం అనుదినము దానిని మనం ప్రాక్టీస్ చేయాలి ప్రేయర్. నో, బికాస్ there is no one else in this world who is able to help us, dear friends. ఆయన తప్ప మరి ఎవరు కూడా మనకు ఈ లోకంలో సహాయం చేసేవారు లేరు ప్రేయర్. In Psalm 130 verse 5 it says, కీర్తనల గ్రంథము 130వ అధ్యాయము 5వ వచనం, "I wait for the Lord, my soul waits, and in His word I hope." యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. My soul waits for the Lord more than watchmen for the morning. More than watchmen for the morning. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. హల్లెలూయా. Like watchmen waiting for the morning, we should wait on God, dear friend. ఒక కావలి వాడు ఉదయము కొరకు కనిపెట్టినట్లుగా మనము దేవుని కొరకు కనిపెట్టాలి ప్రేయర్. దేవుని కొరకు ఆశపడాలి, దేవుని కొరకు దేవుని మీద మనము ఆధారపడాలి. సో లెట్ us come back to Psalm 62. 62వ కీర్తనలోనికి వద్దాం ప్రియులారా. Verse 6, 6వ వచనం, "He only is my rock and my salvation." And in another translation it says, "He only is my rock and my salvation, my fortress and my defense. I will not be shaken or discouraged." ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలించబడను. హల్లెలూయా. See, dear friend, here it says, God only my defender, no, my is my rock, is my protector, and my salvation, who saves me, and my fortress and my defense. I will not be shaken or discouraged. So here it's very clear that God only our hope, God only our defender, God alone is our defender, is our protector, is our fortress, is our defense.
So we will not be shaken, dear friend, if you see God as your defender. దేవుణ్ణి నీకు మరి రక్షకుడుగా దేవుని నీవు ఆశ్రయముగా చేసుకున్నట్లయితే నో యూ విల్ నాట్ బి షేకెన్, యూ విల్ నాట్ బి డిస్కరేజ్డ్ ఇన్ యువర్ లైఫ్. నీవు కదలించబడవు, నువ్వెన్నడూ నిరుత్సాహపడవు ప్రియులరు. నో, బికాజ్ ఇఫ్ యూ ట్రస్ట్ పీపుల్, if you depend on people, if you depend on things of the world, definitely they will pull you, they will put you to shame one day. ఈ లోకంలో మనుషుల్ని నమ్ముకున్నా, ఈ లోకంలో ఉన్న దేనిని నమ్ముకున్నా ఒక దినమున అవి మనల్ని సిగ్గుపరిచేవిగా, అవి మనల్ని కింద పడేసేవిగా ఉంటాయి ప్రియులర్. బట్ గాడ్ విల్ నెవర్ పుట్ యూ టు షేమ్. దేవుడు ఎన్నడూ కూడా నిన్ను అవమానానికి అప్పగించరు ప్రియులర్. సో హియర్ వి సీ 8th verse, 8వ వచనంలో, trust in him at all times, O people, pour out your heart before him. God is a refuge for us. Hallelujah. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయం, అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు. సి, ట్రస్ట్ ఇన్ హిమ్ అట్ ఆల్ టైమ్స్, అట్ ఆల్ టైమ్, అన్ని సమయాల్లో కూడా మరి ఆయన యందు, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచమంటున్నాడు దేవుడు ప్రియులారా. Whatever the trouble or sickness or a problem which you are going through right now, trust him. He is able to deliver you, he is able to help you, he is able to heal you, he is able to bring you out from the trouble and situation. ఆయన నమ్మండి ప్రియులారా. నువ్వు ఏ సమయంలో ఏ కష్టము గుండా వెళుతున్నప్పటికీ, ఏ రోగము గుండా వెళుతున్నప్పటికీ, ఏ సమస్య గుండా నువ్వు వెళుతున్నప్పటికీ, నువ్వు ఆయన నమ్మితే దాని నుంచి నీకు విడుదల ఇస్తాడు, స్వస్థత ఇస్తాడు, దానిలో నీకు జయమును అనుగ్రహిస్తాడు ప్రియులారా. Here psalmist says, trust him at all times. అన్ని సమయముల్లో ఆయన యందు నమ్మిక ఉంచమంటున్నాడు. and pour your hearts before him. ఆయన సన్నిధిలో మీ హృదయములను కుమ్మరించమంటున్నాడు ప్రియులారా. We must learn to pray, we must learn to go to God, we must learn to look to him for every need. ప్రతి సమయంలో, ప్రతి కష్టములో, ప్రతి అవసరతలో మనం దేవుని దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి ప్రియులారా. Now if you are a praying person, నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి అయినట్లయితే, you will not afraid of any situation in your life. ఏ కష్టం వచ్చినా, ఏ బాధలు వచ్చినా, ఏ తొందర వచ్చినా, ఏ రోగం వచ్చినా కూడా నీవు భయపడవు. యూ విల్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్, మై గాడ్ ఈజ్ దేర్, ఐ విల్ ప్రే అండ్ హీ విల్ డెలివర్ మీ. నీకు నమ్మకం ఉంటుంది, నా దేవుడు నాకున్నాడు, నేను ప్రార్థన చేస్తాను, ఆయన నాకు విడుదల ఇస్తాడు, జయమిస్తాడు, స్వస్థత ఇస్తాడు అనే ధైర్యం నీకు కలుగుతుంది ప్రియులారా. ఇఫ్ యు ఆర్ నాట్ ఎ ప్రేయింగ్ పర్సన్, నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివి కానట్లయితే, ఈవెన్ ఇఫ్ సంబడి స్నీజెస్ యూ విల్ గెట్ ఫియర్. ఎవడైనా తుమ్మినా కూడా నీకు భయం వస్తుంది. ఇఫ్ సంబడి కాప్స్ యూ విల్ గెట్ ఫియర్. ఎవడైనా దగ్గర కూడా నీకు భయం వస్తుంది. ఫర్ ఎవ్రీథింగ్ యూ విల్ గెట్ ఫియర్. ప్రతి విషయానికి కూడా నీకు భయం కలుగుతుంది. యూ విల్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఫియర్ డియర్ ఫ్రెండ్. నువ్వు భయము కింద, మరి భయము చేత నీవు కంట్రోల్ చేయబడుతూ ఉంటావు ప్రేయర్. ద ప్రేయింగ్ పీపుల్, దే విల్ నాట్ fear will not dominate them. ప్రార్థన చేసే వారి మీద భయం పని చేయదు ప్రేయర్. అండ్ దోస్ హూ డూ నాట్ ప్రే, ఎవరైతే ప్రార్థన చేయరు, దే విల్ బి కంటిన్యూస్లీ అండర్ ద అటాక్ ఆఫ్ ద ఫియర్. కంటిన్యూస్గా వారు భయము అనే అటాక్ కింద వాళ్ళు జీవిస్తూ ఉంటారు ప్రేయర్. అండ్ హియర్ వి సీ 9th verse, 9వ వచనములో 9th verse we read, human beings are all like a puff, a vapor of breath, great and small,
alive or worthless, put uh, put them on the scales and then uh, fish nothing. You see, dear friend, 9th verse. గనులైన వారు మాయా స్వరూపులు, త్రాసులో వారందరూ తేలిపోవుదురు, వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. See, whoever, maybe some people we think they are great people, rich people, they are influential people, కొంతమందిని చాలా గొప్పవాళ్ళు అది ఇది అని చెప్పుకుంటాం ప్రేయర్. బట్ బైబిల్ సేస్ దే ఆర్ లైక్ ఎ వేపర్. వారు అల్పులైన వారు, మాయా స్వరూపులు అంట ప్రేయర్. నో, లైక్ వేపర్, దే క్విక్లీ డిసపియర్. ఈ ఆవిరి వలె త్వరగా వాళ్ళు మాయమైపోతారు ప్రేయర్. హూ ఎవర్ దే మే బి, బట్ దే ఆర్ లైక్ ఏ వేపర్. వారు ఎంత గొప్పవారైనా కావచ్చు ఈ లోకంలో, కానీ వారు ఆవిరి లాంటి వారు ప్రేయర్. సో డోంట్ పుట్ యువర్ ట్రస్ట్ ఆన్ దెమ్. అలాంటి వారి మీద నీ నిరీక్షణ పెట్టుకోవద్దు అంటున్నాడు దేవుడు ప్రేయర్. సో 10th verse says, put no trust in extortion, set no vain hope on robbery. If riches increase, set not your hearts on them. బలాత్కారం ముందు నమ్మిక ఎంచుకుడి, దోచుకున్న చేత గర్వపడకుడి, దానము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి అంటున్నాడు. సో సమ్ పీపుల్ ట్రస్ట్ దేర్ మనీ, trust riches. They think if they have more money, they will have more joy and they can live securely. కొంతమంది వాళ్ళ నమ్మిక అంతా కూడా ధనము, డబ్బే ప్రేయర్. వాళ్ళ డబ్బు బాగా ఉంటే సంతోషంగా ఉండొచ్చు, అది మనకి చాలా సెక్యూరిటీ ఇస్తుంది అనుకుంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ఈవెన్ ఇఫ్ యువర్ రిచెస్ ఇంక్రీజెస్, డోంట్ సెట్ యువర్ మైండ్ ఆర్ హార్ట్ ఆన్ దెమ్. నీ ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి అంటూ ఉన్నాడు ప్రేయర్. నో, బికాస్ ద రిచెస్ కెనాట్ హెల్ప్ యూ వెన్ యు ఆర్ రియల్లీ ఇన్ ట్రబుల్. నిజముగా నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఆ ధనం అనేది నీకు ఎటువంటి విధముగా సహాయం చేయలేదంట ప్రేయర్. 11th verse says, once God has spoken, twice have I heard this, that power belongs to God. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చును, 2 మారులు ఆ మాట నాకు వినబడెను అంటున్నాడు ప్రేయర్. యా, సో హియర్ ద పవర్ belongs to God. No power in money. We think money has power. We think politicians has power. We think rich people has power. మనం ఏమనుకుంటామంటే ధనానికి చాలా బలం ఉన్నది, రాజకీయ నాయకులకు బలం ఉన్నది, లేకపోతే ధనవంతులకు చాలా బలం ఉన్నది అనుకుంటున్నాము. కానీ బైబిల్ సే ద పవర్ బిలాంగ్స్ టు గాడ్. దేవుడు చెప్తూ ఉన్నాడు, బలము దేవుడిదంట ప్రేయర్. సో పవర్ బిలాంగ్స్ టు గాడ్. దేవునిది బలము ప్రేయర్. సో ఇఫ్ we rest on him, if we learn to wait on him, if we learn to depend on him, if we learn to look to him, ఆయన మీద మనం ఆధారపడటం నేర్చుకుంటే, ఆయన వైపు చూడటం నేర్చుకుంటే, ఆయన్ని నమ్మడం మనం నేర్చుకుంటే, నో, హిస్ పవర్ నెవర్ ఫెయిల్స్. ఆయన శక్తి ఎన్నడూ ఫెయిల్ అయిపోదు, ఆయన బలము ఎన్నడూ కూడా తక్కువ కాదు, ఫెయిల్ అవ్వదు ప్రేయర్. 12th verse, that to you, O Lord, belongs steadfast love, for you will render to a man according to his work. ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు కాగా కృప చూపుటయు నీది. హల్లెలూయా. So dear friends, then Psalm 662 verse 5 again we'll read, for God alone, O my soul, wait in silence, for my hope is from him. నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము, ఆయన వలననే నీకు నిరీక్షణ కలుగుచున్నది. Don't allow distress or discouragement
or fear or worry because of your trouble. నీ కష్టాన్ని బట్టి, నీ సమస్యని బట్టి, రోగాన్ని బట్టి, భయాన్ని, మరి నిరుత్సాహాన్ని నువ్వు అనుమతించవద్దు ప్రియులారా. వెయిట్ ఆన్ హిమ్ సైలెంట్లీ. ఆయన కొరకు నువ్వు కనిపెట్టు. లైక్ అ వాచ్మెన్ వెయిటింగ్ ఫర్ ద మార్నింగ్. కావలివాడు ఉదయం కొరకు కనిపెట్టినట్లుగా. నో, బికాస్ బైబిల్ సేస్ ఫర్ మై హోప్ ఈజ్ ఫ్రమ్ హిమ్. అవర్ హోప్, నో, ఆయన వల్లనే మనకు నిరీక్షణ, ఆయన వల్లనే మనకు సహాయము, ఆయన వల్లనే మనకు స్వస్థత, ఆయన వల్లనే మనకు జయము. ప్రియులారా, లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా.